దేవుని వాక్యం చదువుకుందాము. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువారు నిరంతరము నిలుచును. చాలు. యోహాను భక్తుడు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది విశ్వాసులతోనంటే తండ్రులతో, యవనస్తులతో, చిన్నపిల్లలతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏమని మాట్లాడుతున్నాడంటే, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరము జీవించును. దేవుని చిత్తము జరిగించాల. దేవుని చిత్తం అంటే ఏంటి? అనేకులు రక్షించబడాలా, అనేకులు క్రైస్తవులుగా చేయబడాలా, అనేకులు దేవుని రాజ్యానికి చేర్చబడాలా. అది ఎలా సాధ్యము? రక్షణ పొందిన మనము, ప్రభువా అనేకులు రక్షించబడాలి, అనేకులు ఈ జీవ మార్గంలోకి రావాలి, అనేకులు నిన్ను నమ్ముకోవాలి, అనేకులు నిన్ను ఆరాధించాలి, అనేకులు నీ రాజ్యములోకి రావాలి ప్రభు అనే మనం ప్రార్థించాలి. ఇలాంటి ప్రజలు నిరంతరము జీవిస్తారు. కాబట్టి నేను ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యంలో అనేకులు రావాలంటే ఏం చేయాలా? మనము కన్నీరు విడిసి ప్రార్థన చేయాలి. అనేకులను రక్షించు ప్రభువా, అనేకులు ఈ చీకటి రాజ్యములో నుండి వెలుగు రాజ్యములోకి వచ్చినట్లుగా సహాయం చేయి. నీ గుప్పులు విప్పు, అనేకులను రక్షించి నీ ఆలయానికి సమకూర్చని మనము ప్రార్థన చేయాలి. అలాగనే మన కుటుంబాలు దీవించబడినట్లు ప్రార్థన చేయాలి.